జరుగుతుందో తెలియదు కనుక మనం ఆదికి సహాయం చేయలేకపోతున్నాం. ఆదిని హంతకుడు అంటున్నారు. ఇంకా మన రైటర్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. సార్, పాఠకుల దగ్గర నుంచి ఇంకా టెలిఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఆది ఎవరు, ఏ ఊరని మనం కనిపెట్టి తీరాలి. ఆది ఎవరు, ఏ ఊరు, ముందు అది తెలియాలి. సార్, మన దగ్గర డీటెయిల్స్ ఇచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే? నో, పత్రికల వాళ్ళు ఏదైనా చెయ్యగలరు అని తెలియాలి. ఇది ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ అనుకోండి. జస్ట్ 48 అవర్స్, 2 రోజులు, 2 days చాలు. ఓకే, ఆది పూర్ణిమని ప్రేమించాడు. ఈ పరిస్థితిలో తను ఆదికి దగ్గరవుతుందా? నో ఛాన్స్. ఏమిటి ఇన్ని పువ్వులు? ఎవరు తెచ్చారు? అతనెవరో తెలియదమ్మా, ఇప్పుడే తీసుకొచ్చి పెట్టి వెళ్ళాడు. భాగమతి హృదయ సామ్రాజ్యం, సలీంకి అంకితమైన రసమయ సమయాన పాదుషా మనసు రగిల్చిన స్థానం, కఠిన శిలగా నాడు మిగిల్చిన నగరం. ప్రణయం కాతది పయనం, అది ప్రణయమూర్తులకు ఒక శాపం. హైదరాబాద్ అయ్యా. సార్, అది ఎలా చెప్పగలుగుతున్నారు? భాగమతి, సలీం, పాదుషా, ప్రణయం, దీని పట్టే హైదరాబాద్ అని తెలుస్తోందిగా. ఇప్పుడు పాఠకులందరూ ఎక్కడున్నారు? ఒంగోలు చేరామని ఫోన్ చేశారు. అందరినీ హైదరాబాద్కి రమ్మను. సార్, అక్కడికి ఎందుకు సార్? బిర్లా మందిర్ చూడ్డానికి. అందరూ వినండి, కథ జరుగుతున్న చోటు హైదరాబాద్. పాఠకులైన మనం ఇప్పుడు అభిమానులుగా మారి పూర్ణిమను ఆదిని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నాం. ఇది మా స్వాతి వీక్లీలో సీరియల్గా వస్తోంది, కానీ నిజంగానే జరుగుతున్న ఓ యథార్థ గాథ. ఈ కథ సగంలోనే ఆగినందువల్ల పాఠకులందరూ ఎక్కడ జరుగుతోంది అని అడగడం మొదలెట్టారు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చి హైదరాబాద్కు వచ్చాం. ఏడు సార్, మీరు జరిగింది అంటున్నారు, బుక్లో వచ్చింది అంటున్నారు, నమ్మలేకపోతున్నాం సార్. కానీ సార్ పరిస్థితి, విపుల, ప్రభ, చతుర, స్వాతి ఇవన్నీ చదవడానికి నో టైం. ఆయనకి ఇది అది. సార్, మీకే సహాయం కావాలో చెప్పండి. ఏం లేదు సార్, చిన్న వయసులో మా ఆదిని వాళ్ళ అమ్మ ఈ ఊళ్ళో ఓ రథం దగ్గర ఊయల్లో ఉంచి వెళ్ళిపోయింది. సార్, ఈ ఊళ్ళో కదలని రథం ఏదైనా ఉందా? 4-5 రథాలు ఉన్నాయి సార్. 30 ఏళ్లుగా ఒకే దగ్గరున్న రథం. అది రామారావు గారి విగ్రహం దగ్గర ఉంది. ఎస్, అదే నాకు కావాలి. కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సార్, అక్కడ మీ ఆది ఉంటాడా? రథం ఎక్కడుంటుందో అక్కడే మా హీరో ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు వేమూరి బలరాం, స్వాతి సంపాదకు. నమస్కారం. నమస్కారం. ఇక్కడే ఉండి రైటర్ మధుభారతి ఓ కథ రాశాడు. అర్థం కాలేదు. ఈ రథమే ఆది వాళ్ళ అమ్మ అని రాశాడు. దాని గురించి మీకు తెలీదు సార్. అది నేను మాట్లాడుతున్నాను కదా సార్. ఏం లేదు, అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం ఎంతో సాయం చేశాడు. అమెరికాలో చదువుకోవడానికి కూడా పంపించాడ. అతను ఎవరనేది అది నేను కాదు. అదే 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 అది అది అని కూడా తరచూ అంటుంటాడు. అది నేను కాదు. అది నేను కాదు. సార్ సార్ సార్, ఇదిగో పోలీస్ స్టేషన్ ఎక్కడ? అతని విషయాలన్నీ ఎందుకు అడిగినట్టు? సారథి, గాయత్రిని చేసుకోబోయే అబ్బాయికి అయిన వాళ్ళే ఉంటారు. తన గతం గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చుంటారు. మనకొద్దు సారథి.
తను బాగుండాలి. ఏ గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పెళ్లి కొడుకుని చూడలేదా? నీకు నచ్చలేదా? నేను చూడలేదు, కానీ అతను నన్ను చూశారట. విన్నావా? తనేమంటున్నావు విన్నావా? ఏంటి ఇంత అమాయకురాల్లో ఉన్నావు? నువ్వు చదువుకున్నదానివేగా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా. మా అన్నయ్య స్టేటస్ కావాలంటున్నాడు. ఆ స్టేటస్ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది, కానీ ఆ తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. అక్క, స్వాతి సంపాదకుడు వేమూరి బలరామని. హలో సార్, సారీ సార్, నేను గవర్నమెంట్ స్టాఫ్ని, ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. కాదు కాదు, ఇంటర్వ్యూ కాదు. ఇక్కడ నడి రోడ్లో సజీవంగా ఒక వ్యక్తిని కాల్చి చంపారట, దాని గురించి అడుగు. ఎవరు సార్ మా మాట వింటున్నారు? రోజు హత్యలే. హైదరాబాద్ లో జనం భయపడిపోతున్నారు సార్ ఈ గొడవల వల్ల. అది సార్, నేను అడిగే వ్యక్తికి 45 సంవత్సరాలు ఉంటాయి. సార్, మన కోటి భార్య పార్వతి. సార్, పార్వతి మీకు ఓకేనా సార్? సార్, నేను చెప్పేది మగవాడి గురించి, అర్థం చేసుకోరేంటి? అది అదే. చెప్పవే. సార్ సార్ ప్లీజ్ సార్ కూర్చోండి, 10 నిమిషాల్లో చెప్తాను సార్. కూర్చోండి, మీరు కూర్చోండి. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే చెప్పేస్తాను. 2 టౌన్ పోలీస్ స్టేషన్ 2 రోజుల ముందే కదా. అతని పేరు ఉలవల నారాయణ. నారాయణ సార్, అతని పేరు నారాయణ. నారాయణ, భానుమూర్తి. మీకు నారాయణ, మాకు భానుమూర్తి. ఉలవలు అమ్మేవాడుగా. ఉలవలు బఠానీలు కూడా అమ్మేవాడు. రైట్. వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో. ఈ మధ్య అమెరికా నుంచి వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ అబ్బాయి కూడా స్పోర్ట్స్ లో ఏదో పెద్ద క్రికెట్ ఆడతాడు సార్, బాగా సంపాదిస్తాడు. నారాయణని చంపినందుకు ఎవరిని అరెస్ట్ చేశారు? రెడ్డిని 2 టౌన్ స్టేషన్ వాళ్ళు. తప్పు చేశారు. ఏం సార్? రవిశంకర్ని అరెస్ట్ చేసి ఉండాలి. కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. అసలు ఎవరా రవిశంకర్? గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో నుంచుని ఓడిపోయినవాడు. రౌడీసం దాదాగిరి చేసి హైదరాబాద్ ని గడగడలాడిస్తున్నాడు. 5 భార్యలు. సార్, అతని పేరు సీను సార్. ముందు అరెస్ట్ చేయండి. సార్, అతని సిటీలో గొప్పవాడు సార్, అంత తేలిక అరెస్ట్ చేయలేం. పై నుంచి ఫోన్ వస్తే నన్ను మీరు వదిలేట్టు లేరే.
నారాయణి చంపింది నువ్వేనా చెప్పు చెప్పు రారా రారా కాట్లా వెనకరించి పడవడం కాదురా మగాళ్ళ గుండెల్లో పొడవాలరా అది సార్ ఇతనే సార్ సీను. ముందు జరగాల్సిందేదో చూడండి. మధుభారతి నువ్విక్కడ నిజం బయట పెడతానని సీను నన్ను ఇక్కడ బంధించాడు. సీనుకు ఆనంద్ సపోర్ట్. అలాగా పెళ్లి విషయం ఏమైంది సార్ గాయత్రి జరుగుతున్న ఈ పెళ్లిని మనం ఆపాలి. పెళ్లి ఎక్కడ జరుగుతోంది? ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో. ఎన్టీఆర్ కళ్యాణ మండపం. హలో హలో, నువ్వు మన పాఠకులందరినీ తీసుకుని ఎన్టీఆర్ కళ్యాణ మండపానికి వచ్చి ఓకేనా? ఓకే సార్, ఓకే తీసుకొస్తాను. ఇదిగో. ఏమైంది సార్? బలరాం గారు అందరినీ ఎన్టీఆర్ కళ్యాణ మండపానికి రమ్మన్నారు. మన ఇమీడియట్ గా పెళ్లిని ఆపాలి. అలాగే అన్ని విషయాలు నేను చూసుకుంటాను. పద. ఈ అమ్మాయి గాయత్రి, ఆది నవలలోని పూర్ణిమ. మేమెవరో మీకు తెలీదు. ఆది సీరియల్లోని రెడ్ని ఆదిగా, గాయత్రివైన నిన్ను పూర్ణిమగా, మీ జీవితాల్లోని సంఘర్షణల్ని అక్షర రూపంగా ఆవిష్కరించిన రచయితని నేనే. స్వాతి కేవలం 7 రూపాయలు, కానీ అందులో రెడ్డు గురించి నీ గురించి చదువుతున్నది కొన్ని లక్షల మంది పాఠకులు. నిండు మనసుతో వాళ్ళందరూ రెడ్డును అర్థం చేసుకున్నారు, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు తెలిసిందా వీళ్ళందరూ ఎవరో? స్వాతి వీక్లీలో వచ్చే సీరియల్ని చదివి నిజం చెప్పి నీ కళ్ళు తెరిపించడానికి వీళ్ళందరూ వచ్చారు. పోయిన సంవత్సరం మే నెలలో పోలీసులు తరుముతున్నప్పుడు రెడ్డు నిన్ను కలిశాడు. చూసిన వెంటనే నిన్ను ప్రేమించాడు. అదే అందరికీ తెలిసిన విషయం. అంతెందుకు, పాఠకులందరూ వచ్చారు, వాళ్ళడుగు చెప్తారు. ఏమ్మా, మా ఇంటి చుట్టూ చెప్పుకోలేని విషయాలు జరుగుతున్నాయి, మేం భరించలేకపోతున్నాం అన్నావే. నీ సంతోషం కోసం మా ఆది అని నీ రెడ్డి ఏం చేశాడో తెలుసా? నిన్ను మీ ఇంటి ఓనర్ ఏదో అన్నాడని ఒక్క దెబ్బతో వాడి షేపులు మార్చి వాడిని మంచివాడిని చేశాడు. ఎవరి కోసం? మా ఆది నీ కోసం చేశాడు. హాస్పిటల్ని ధ్వంసం చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ అది తప్పమ్మా. ఆ రోజు రెడ్డి రాకపోయింటే మీ చెల్లెలు కిడ్నీ తీసేసి ఆ డాక్టర్ అమ్మేసేవాడు. ఈ రోజు మీ చెల్లెలు ప్రాణాలతో ఉండడానికి కారణం ఆ రెడ్డే. రంజీ ట్రోఫీలో ఆడలేకుంటే మీ అన్నయ్య చనిపోతాను. అటువంటి వాడు ఈ రోజు గొప్ప క్రికెట్ ప్లేయర్ అయ్యాడంటే దానికి కారణం మా ఆది.
నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోవాలని ఆశపడితే తను ప్రాణప్రదంగా చూసుకుని ఇంటిని అమ్మేసి ఎన్నో లక్షల డబ్బు మీ నాన్నకిచ్చాడు. తను రోడ్డు మీద పడుకున్నాడు. ఆ విషయం ఏ రోజైనా రెడ్ నీతో చెప్పాడా? రెడ్డిని రౌడీగా బతకొద్దని చెప్పింది నువ్వు, కానీ అంపైర్ కాలు చెయ్యి నరికేయమని మీ అన్నయ్య రెడ్డినొచ్చి అడిగాడు. తను ఒప్పుకోలేదు. దానికి కారణం నువ్వే. సగటు మనిషిగా బతకమని నువ్వు చెప్పి అమెరికాకి వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటో తెలుసా? సారథి దెబ్బలు తిని నడవలేకపోవడం, రమేష్ టీ కొట్లో పని చెయ్యడం, ముక్కామూర్తి ఉమా ఒక్క పూట భోజనాడు కూడా కష్టపడ్డం. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా నీకు? రెడ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడమ్మా. దానికి 2 సాక్షులున్నారు. ఒకరు మీ నాన్న ఉలవల నారాయణ, రెండవది కొత్తగా మీ ఇంటి ముందుకొచ్చిన రోజా చెట్లు, ఇంకెవరూ లేరు. విన్నావుగా మా పాఠకులు ఏమన్నారు? నీకు మనసుంటే రెడ్ని పెళ్లి చేసుకో గాయత్రి. నిన్ను నీ కుటుంబాన్ని అభిమానించిన వాడికి నువ్వు ఇచ్చిన బిరుదు హంతకుడు. ఈ రోజు హైదరాబాద్లో ఉన్న ఎందరో అనాథలకు అతను దేవుడు. నువ్వు మారమని చెప్పావు, మారకూడదు. నేను చెప్తున్నాను, తను మారితే మంచివాళ్ళు చనిపోతారు. అసలు మామూలుగా ఎవరి జీవితాల్లోనూ ఏ రోజు జోక్యం చేసుకోం మేం. ఏవైనా సరే నువ్వు రెడ్డినే పెళ్లి చేసుకోవాలని మేము శాసించడానికి రాలేదు. కానీ రెడ్డు మంచివాడు. నిన్ను తాను ఎంత ఆరాధించాడో తెలుసా? ఈ రోజు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావనుకో, ఇప్పుడు చెప్తున్నాను, నా కథానాయకుడు ఆది రెడ్ ప్రాణాలతో ఉంటాడు. వస్తాం. రెడ్ నిన్ను లవ్ చేస్తున్నాడని నాతో చెప్పనే లేదు. మీ నాన్న నారాయణ అంటే రెడ్డికి ఎంతో గౌరవం. అతనెందుకు మీ నాన్నని హత్య చేస్తాడు? మీ అన్నయ్య కంప్లైంట్ చేశాడు, సరే, దాన్ని నువ్వు పూర్తిగా నమ్మేవు కదా. ఒక్కటి మాత్రం తెలుసుకో, నువ్వు రౌడీ అనుకుంటున్న ఆ రెడ్ గురించి వాదించడానికి మాత్రమే ఈ జానకి కోర్టుకు వెళ్తుంది. ఎందుకంటే నేను ఇంకేమీ చెప్పలేను. తల్లి పాలల్లో తీపి, తల్లి పాడేటి లాలి, తల్లి ముద్దుల్లో ప్రేమ, తెలియనిది జన్మ. బంధాలే లేని వాణ్ణి, ప్రేమంటే తెలియనోణ్ణి, బతుకంతా ఒంటరి వాణ్ణి చేశాడు ఆ బ్రహ్మ. మొదలే కాక ముగిసే కథలో చివరే మోడైపోయినది. నా శబ్దం గొడవలు లేకుండా ప్రశాంతంగా బతకండి. వద్దు. వెళ్ళకూడదు. నువ్వే అందరినీ చూసుకోవాలి. రమేష్, మూర్తి జాగ్రత్త. తప్పునే తెలుసుకున్నాను రే. అయ్యో, నన్ను క్షమించండి. డాక్టర్
అగ్నిగరగిలే సూర్యుడు నెత్తురు మండే జగమంతా ఉద్యమమైన జలశక్తి గుండెల మరిగే జ్వాలాగ్ని అరే రాజేష్ గా అయిపోయావరే. హలో హలో రే నేను వీరసింహాన్ని ఏంటిది నా మాట నాకే వినిపిస్తుంది ఫోన్ ప్రాబ్లమా సిగ్నల్ ప్రాబ్లమా ఫోనే ప్రాబ్లం